మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మా గురుదేవులు పరమ పూజ్యులు శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి పాదార విందాలకు మా శిరస శతసహస్ర ప్రణామములు సమర్పిస్తాం. మనం ప్రముఖంగా చెప్పుకునే ఆదిశంకరాచార్యుల వారి 4 పీఠాలు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారా లేక విద్యారణ్య స్వాముల వారు స్థాపించారా అనేది ప్రశ్న. ఇదొక్కటే ఇక్కడ సందేహం, ఇదొక్కటే సమస్య. ఈ విషయాన్ని మా గురుదేవుడు పరమపూజ్యులు చిన్నజీయ స్వామి వారు వ్యక్తపరిచారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది, అది విన్న తర్వాత మనం ఆలోచించవలసింది కనీస జ్ఞానంతో, పెద్ద జ్ఞానం అక్కర్లేదు, కనీస జ్ఞానంతో చదువు కూడా అక్కర్లేదు, చదువు లేని వారు కూడా అర్థమైపోయేది. అంత పెద్దవారు, దేశమంతా పర్యటించిన వారు, ప్రపంచ దేశాలలో అనేక దేశాలను పర్యటించిన వారు, లోకం గురించి తెలిసిన వారు, అంత పెద్దవారు, పరమ పూజ్యులు ఈ మాట అన్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడో దానికి ప్రమాణం ఉండే ఉంటుంది. అయితే కాబట్టి ఈ విషయాన్ని వారిని అడుగుతాం, గురుగారు మాకు ఈ సందేహం వచ్చింది, కాస్త మా సందేహాన్ని నివృత్తి చేయగలరు, లేక మీరన్న ఆ మాట వల్ల లోకంలో చాలామంది ఇబ్బంది పడిపోతారు, మాకు ఇబ్బంది వచ్చేసింది, కాబట్టి ఆ సందేహాన్ని మీరు తమరు కాస్త నివృత్తి చేయగలరు, దానికి ప్రమాణం ఎక్కడుంది గురుగారు అని అడగవచ్చు కదా అని అందరికీ, ఎలాంటి వారికైనా సరే వచ్చేటటువంటి కనీస జ్ఞానంతో కూడినటువంటి ఆలోచన. కానీ కొంతమంది ఇవన్నీ పక్కన పెట్టి అదే పనిగా అవకాశం వచ్చింది కదా అని అదే పనిగా వారిని దుర్భాష ఆడడం, అశ్లీల పదాల ప్రయోగాలు చేయడం, సోషల్ మీడియాలోకి వెళ్ళడం, టీవీలో కూర్చోవడం, ముఖక్షవరం మాత్రమే చేసుకుని ముఖానికి కాస్త పౌడర్ రాసుకుని వెళ్ళి ఆ టీవీలో కూర్చోవడం, ఏదో పాపులర్ అయిపోవాలనుకోవడం, ఇష్టానుసారంగా తగదు. కొంతమంది వయసు వచ్చి నాకు కూడా ఆకతాయినం పోకుండా ఈ వయసు వచ్చిన ఆకతాయి బంగారాలు వారి ఇష్టానుసారంగా మాట్లాడారు, అది తగదు. ఏనాడు హిందుత్వం గురించి మాట్లాడిన వారు, ఏనాడు హిందువులకు వచ్చిన సమస్య పట్ల పోరాటం చేయని వారు బయటకు వచ్చి కనీసం లోపల ఉండి 4 మాటలు కూడా అందించిన వారు, ఆ మాటకు వస్తే అన్ని మతాలు సమానమే అంటూ అసలు ఏ మతంలో ఏముందో తెలియకుండా మాట్లాడేవారు, ఏనాడు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక ముఖాన్ని తిలకాన్ని కూడా పెట్టుకోనివారు, అసలు దేవుణ్ణి కూడా నమ్మని వారు, దేశాన్ని ప్రేమించిన వారు కూడా పూజ్య స్వామీజీని పట్టుకుని ఇష్టానుసారంగా అశ్లీల పదాలు, కొన్ని మాటలు మనం వినకూడదు, పొరపాటు కూడా అనకూడదు, అలాంటి భాష వాడటం వారికి తగదు. ఈ వయసు వచ్చిన ఆకతాయిలు వారి భాషను సరిదిద్దుకోవాలి, వారి నాలుకలను సరిచేసుకోవాలి, వారి దేహాలను సక్రమంగా దగ్గర పెట్టుకోవాలి. దేహాలను దగ్గర పెట్టుకోకుండా ఉంటే దేహశుద్ధి జరుగుతుంది. ఎవరైతే అశ్లీల పదాలు వాడుతున్నారో, ఎవరైతే వ్యక్తిగత దోషణలు చేస్తున్నారో వారికి చెబుతున్నాం ప్రత్యేకించి. ఇక దీనిపైన పరమ పూజ్యులు అహోబిలం జీఎస్ స్వామి వారు కూడా వివరణ ఇచ్చారు ఎంతో చక్కగా. కొంతమందిని ఉద్దేశించి, అయ్యా మీరు మాకు తెలుసు కదా, మా ఆశ్రమానికి మీరు వస్తూ ఉంటారు కదా, వచ్చి నమస్కారం చేస్తుంటారు కదా, తమ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు కదా, చక్కగా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఇప్పుడేమిటండి ఈ సందేహం వచ్చినప్పుడు వచ్చి అదే చదువుతో అడగొచ్చు కదా, అలా సోషల్ మీడియాలోనో టీవీలోనో కూర్చుని ప్రజలను మరింతగా గందరగోళం గురి చేస్తూ ఆ విధమైనటువంటి మరిన్ని అనుమానాలు, అక్కలేని విషయాలు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అని వారు అన్నారు. వారిని ఆ విషయంలో స్వాగతించాలి,
నమస్కరించాలి. అలా చేయకపోగా వారిని మళ్ళీ తప్పుపట్టాలి. మీ దగ్గరికి ఊరికి వచ్చామా, మేము అప్పటి నుంచి రావట్లేదు, మీ దగ్గరికి రావాల్సిన పని లేదు, మీరు వీడియోలో మాట్లాడారు కాబట్టి మేము వీడియోలో మాట్లాడాం, మేము తెరచాట్లు మాట్లాడుంటే మీరు తెరచాటునే మాట్లాడారు అనుకుంటాం అని అనవసరమైన మాటలు, అవకాశం దొరికింది కదని అనవసరమైన మాటలు మాట్లాడటం ఎవరికి తగదు. వారు అన్నది మీరు వచ్చి అడగండి, మీకు చనువు ఉంది కదా, వస్తుంటారు కదా, మీరు భక్తిని ప్రదర్శిస్తుంటారు కదా, మేమంటే మీకు గౌరవం ఉంది కదండి అన్నారు. అంతే. మీరు రాకపోతే వారికి ముందుకు వెళ్ళలేరని కాదు దాని అర్థం. మీరు కోపగిస్తే వారు వచ్చి మిమ్మల్ని బతిమాలుతారని కాదు అర్థం. కాబట్టి కాస్త ఆచి తూచి మాట్లాడండి, నాలుగులు దగ్గర పెట్టుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడితే పూజ చిన్నజీయ స్వామి వారు, పూజ అహోబిల జీవి స్వామి వారు అంత మంచివారు. వారు చుట్టూ ఉన్నటువంటి మాలాంటి వారికి, ఇతర మాలాంటి స్వామీజీలకు, వారానికి సేవకులకు ఎవరికి కూడా అంత మంచితనం లేదు. మేము వారంతా మెతకవారం కాదు, వారంతా మంచివారం కాదు. వారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు అని వయసు వచ్చిన ఆకతాయి బంగారాలకు తెలియజేస్తుంది. ఇకపోతే ఈ విషయంలో తక్కిన గురువులు కొంతమంది, గురువు గారు చెప్పింది వేరు, ఇక్కడ మాట్లాడుతున్నది వేరు, మాట్లాడేటప్పుడు వాడే భాష వేరు. మీరు ఆ భాషను సరి చేసుకోండి, తప్పు అని లోకానికి, లోకంలో ఆకతాయిలకి హితవు చెప్పాల్సిన కొంతమంది గురువులు, ఎప్పటి నుంచో స్వామివారి అసూయ ద్వేషాలతో రగులుకుపోతున్న కొంతమంది గురువులు వారిని మరింత తప్పుదోవ పట్టించే విధంగా సమాజాన్ని, స్వామివారిని తప్పుపడుతూ మాట్లాడారు. ఇది వారికి తప్పు. మీరు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వారేమన్నారు, పూజ చిన్నజీయ స్వామి వారు మాట్లాడుతూ ఇంకా ఏమైనా చెప్పాలంటే ఆది శంకరాచార్యులు వారు ఉన్నదన్నట్టు, మొహం మీద ఉన్నదన్నట్టు ఖచ్చితంగా చెప్పేస్తారేమో, కానీ రామానుజుల వారు అంతా కొంచెం మహోన్నతులు అయితే కాదు ఆది శంకరాచార్యులు వారు అని ఆది శంకరాచార్యుల వారిని అద్భుతంగా వారి గురించి చెప్పడానికి వారు ప్రయత్నం చేశారు. అక్కడ మనం స్వాగతించాలి, అభినందించాలి ఎంతవారైనా. కానీ అంటే రామానుజుల వారికి మొహమాటమా, ఆది శంకరాచార్యులు మొహమాట లేకుండా చెబుతారు, బాగానే ఉంది. అంటే మీ రామానుజుల వారికి మొహమాటమా, రామానుజుల వారిని ఏదైనా మొహమాట పడిపోతారు, సిగ్గుపడిపోతారు అని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారని వక్రీకరిస్తూ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కొంతమంది గురువులు. అది వారికి తగదు. మన గోదావరి జిల్లాలో చాలామంది అంటుంటాం, మావాడికన్నా మీ అబ్బాయికి ఏమండి మహాకూతురు అంటారు, మా పాపకి ఏముందండి మీ పాప లచ్చిందేవి అంటారు. అంటే వారి పాప లచ్చిందే అంటే మన పాప లచ్చిందే కాదనా, మన పాప లచ్చిందే, వారి పాప లచ్చిందేవి అని దాని అర్థం. కానీ సంస్కారం కొద్దీ ఏదో మా వాడికి వస్తే అలా చేస్తామో కానీ మీ అబ్బాయిది ఏముందండి బంగారం, మీ అబ్బాయి చాలా చక్కని వాడు అంటుంటాం. దాన్ని పట్టుకుని అంటే మీ అబ్బాయి మంచివాడు కాదా, నాకు బాధ కలిగింది, నీకు బాధ కలిగింది. ఇది ఆది శంకరాచార్యుల వారి మీద ప్రేమ కాదు, అభిమానం కాదండి. పూజ్య చిన్నజీయ స్వామి వారి మీద ఉన్నటువంటి అసూయ ద్వేషం ఈ రూపంలో బయటకు వచ్చేస్తుంది అని లోకంలో అందరికీ అర్థమైంది. కాబట్టి అటువంటి వక్ర భాష్యాలు మానేసి ఉన్నట్టు మాట్లాడు. సమాజంలో చాలా ఉన్నాయి, దేశంలో చాలా ఉన్నాయి సమస్యలు, వాటి గురించి మాట్లాడండి. తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం కల్తీ అయిందనే విషయం మీద మాట్లాడమంటే కొంతమంది గురువులు ఏమన్నారు, లడ్డు గురించి అందరూ మాట్లాడేశారు, అన్నీ మాట్లాడేశారు, ఇంకా నేనెందుకు లడ్డు గురించి మాట్లాడటం అన్నారు. అది తప్పు కదా, మీకు తప్పు అనిపించడం లేదా, లడ్డు గురించి మీరు మాట్లాడదా గురువులు అయ్యండి, ఆలోచించండి. ఒకవేళ ఎవరో మాట్లాడకపోతే లడ్డు గురించి, ఎవరో మాట్లాడలేదు కదండి, నేను ఒక్కడే మాట్లాడే వల్ల ఏం ప్రయోజనం ఉంటుందండి, నేను కూడా లడ్డు గురించి మాట్లాడితే మానేసిన అంటే మన ఉద్దేశం ఏమిటి, లడ్డు గురించి మాట్లాడకూడదు. లడ్డు గురించి మనం మాట్లాడితే అక్కడ మన వారికి ఇబ్బంది వస్తుంది, మన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది వస్తుంది. లడ్డు కల్తీ అయిందంటే అది మనం ఉన్నటువంటి ఇంటెన్షన్, అది అందరికీ తెలుస్తుంది, కాస్త సరిదిద్దుకుంటారని చెప్తున్నాం. లడ్డు గురించి మాట్లాడరు, దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడరు,
పూజ్య చిన్నజీవ స్వామీజీ వారు, విద్యారణ్య స్వాముల వారు పీఠాలు స్థాపించారు, కానీ ఆది శంకరాచార్యుల వరకు కాదు అన్నారు. అది అవుతూ చూద్దాం, మాట్లాడదాం, అడుగుదాం. వారైనా అశ్లీల పదాలు వాడారా? ఎవరైనా పేరెత్తి చూపిస్తూ నిందించారా? ఎందుకండి వారి మీద అంత దేశంతో రగిలిపోతున్నారు? వారి మెతకవారని కదా దొంగ. మేము ఉన్నామండి, మనం చూసుకుందాం. కాబట్టి అది తగదు. రామానుజుల వారిని వారు తగ్గించి ఎప్పుడు మాట్లాడరు. ఆది శంకరాచార్యుల వారిని వారు ఇప్పుడు తగ్గించి మాట్లాడరు. శైవులను వారు తగ్గించి మాట్లాడరు. వైష్ణవులను వారు ఇప్పుడు తగ్గించి మాట్లాడరు. వారి మాట్లాడే మాటలను, వారి ఆలోచనలను అందుకునే శక్తి, సామర్థ్యం మనకు లేదు. కథ సమయం పడుతుంది. ఆ సమయంలో మీరు సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చక్కగా 4 పీటలు ఎవరు స్థాపించారు అనే విషయం, వారు అలా ఎందుకు అన్నారు అనే విషయం వారు ఖచ్చితంగా వివరణ ఇస్తారని విశ్వాసంతో మేము ఉన్నాం. ఇస్తారు, మనందరం విందాం. తొందరపడి మాటలో వాడిస్తే రేపొద్దున వారు వివరణ ఇచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి. ఇంకా మనం తిరుపతి దేవస్థానం లడ్డూ దగ్గర నుంచి చాలా విషయాలు లడ్డూల గురించి మాట్లాడుకోవాలి. చాలా వరకు ఇవ్వాల్సినవి మనం పంచిపెట్టాల్సి ఉంది, ప్రసాదాలు అని. ఆ పనుల్లో మనం ఉందాం. దయచేసి పూజ్య చిన్నజీవ స్వామివారి గురించి, పూజ్య అహోబిలం స్వామివారి గురించి తప్పుగా మాట్లాడద్దు. అశ్లీల పదాలు అసలు వాడద్దు. వాడతాం, మేము ఎలాగ ఉంటాం అంటే కనుక మేము ఎలా ఉంటామో మేము చూపిస్తాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.